డ్రై ఫ్రూట్స్ రోజు నానబెట్టి మిక్సీ వేసి జ్యూస్ లాగా చేసిస్తుంటే మా పిల్లలు ఇష్టంగా తాగట్లేదు. రోజు ఏడుపులే నేను తాగనని చెప్పి అందుకని చెప్పి ఇలా లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. లడ్డు అయితే టేస్ట్ చాలా బాగుంది. నేను చేసేటప్పుడే 4-5 లడ్డూలు అయితే తినేశారు. ముందుగా ఒక కళాయిలో ఒక గ్లాసు జీడిపప్పు, ఒక గ్లాసు బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే గ్లాస్ తో ఒక గ్లాస్ పల్లీలు కూడా వేయించుకొని వేరొక ప్లేట్ లో తీసుకోవాలి. మళ్ళీ అదే గ్లాస్ తో ఒక గ్లాస్ చొప్పున పంకిన్ స్వీట్స్, వాటర్ మిలన్ స్వీట్స్, సన్ఫ్లవర్ స్వీట్స్ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్ లో తీసుకోవాలి. మళ్ళీ అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి కూడా వేరే ప్లేట్ లో తీసుకోవాలి. మళ్ళీ అదే గ్లాస్ తో ఒక గ్లాస్ పిస్తా పప్పును కూడా వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దింపే ముందు 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని వేరే ప్లేట్ లో తీసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎడుపుల గమ్ము వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేశారంటే ఇవి సగ్గుబియ్యం లాగా పొంగుతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఎడుపుల గమ్మును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ తగ్గట్టు బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2.5 గ్లాసులు అయితే వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చివర్లో అయితే నేను అవిసె గింజలు మర్చిపోయాను. అవి కూడా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పొడిలోనే కలుపుకోవాలి. ఈ పొడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలి. మొత్తం నెయ్యి ఒకసారి కలిపారంటే నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. ఇలా కొంచెం కొంచెం కలుపుకొని ఉండల్లాగా చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసి నెయ్యి అప్పుడు కలుపుకొని చుట్టుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయింది. మా ఇంట్లో ఎప్పుడు నువ్వుల లడ్డులు కూడా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.